ఇగో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి మేడం ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళ మీద అయితే నిప్పులు జరిగిందుల్లా. రైతులందరికీ రైతు భరోసా లేదు, రైతు బీమా కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా సుత నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. రైతుల పట్ల వ్యవహరించే తీరుపై వారు సమాధానం చెప్పాలని మేడం అన్నదుల్లా. మళ్ళా రైతులు పుస్తెలతాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకోనో, లేకపోతే అర్తి నడిపేటోళ్ళకి ఇచ్చుకోనో, లేకపోతే అవసరంలో కాడికి తీసుకుపోయి అడ్డికి పావు సేరుకు అమ్ముకోనో, మళ్ళీ వాళ్ళ రైతులు వ్యవసాయం చేసుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి కాలం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్లనే ఉండే. మళ్ళా గటువంటి కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తోంది అనేటువంటిది ఇవాళ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అంశం. పున్నం నాడు అడిగితే అమాస నాడు ఇచ్చినట్టు పోయినసారి వాళ్ళ అధికారంలోకి రావంగానే ఇవ్వవలసినటువంటి రైతు భరోసా పైసలు మొత్తం కోతలు కూడా అయిపోయి పంట తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టినాక ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 2 రోజుల ముంగడ గప్పుడేసి ఇవాళ నార్లు పోసుకునేటటువంటి యాళ్ళకు కూడా రైతు భరోసా గురించి సడి లేదు, సప్పుడు లేదు. నకిలీ విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి ఒక ముఠాను నల్లగొండ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేసింది. అంటే ఇవాళ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా? నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ మొత్తం నిండిపోయినాయి. రైతులు గనుక ఆ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళు గనుక పంటలు వేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ పెట్టుబడి సాయం మీరిస్తలేరు. వాళ్ళ అప్పుల పాలై పెట్టుబడి పెట్టుకున్నాక రేపు పత్తి దిగుబడి రాకపోతే, పూత ఖాతా లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన ఉన్నదా? పైసలు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం మీద ఉన్న సోయి ఇవాళ రైతులకు ఇచ్చే పైసల మీద లేదు. అకాల వర్షాలకు పంట నష్టపోయింది. పంట నష్టపోయిన వాళ్లకు మామిడి కాయలు రాలిపోయి కొంతమంది, వడ్లు ఖరాబై కొంతమంది, మొత్తానికే కోతకొచ్చినటువంటి పంట ఖరాబై కొంతమంది, ఇవాళ అవస్థలు పడుతుంటే విత్తనాలు దొరకక కొంతమంది అవస్థలు పడుతుంటే మీకు సో ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం.